ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం నుంచి 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు శ్లోకాలకు అర్థాలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్య విశిష్యతే. అర్జున, కర్మలను ఆచరించేటప్పుడు మానవుడు ముందుగా తన మనస్సును వివేకవంతమైనదిగా మార్చుకోవాలి. వివేక బలం ద్వారా తన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించుకుంటూ తను చేయవలసిన కర్మలను కర్మయోగ రూపంగా చేయాలి. అంటే ఫలాసక్తి రహితంగా చేయాలి. అలా చేస్తే అతడు జ్ఞానయోగం కోసం ముందుగా మనస్సులో కుస్తీ పట్టేవాడి కంటే ఉత్తముడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. అర్జున, సంపూర్ణ జ్ఞానసిద్ధి లేనివాడు ఏ పని చేయకుండా ఉండడం కంటే కనీసం సకామ కర్మ అయినా చేయడం మంచిది. ఎందుకంటే ఏ పని చేయకుండా ఉంటే కనీసం ప్రాణాలు కూడా నిలవవు. కానీ సకామ కర్మ కంటే నిష్కామ కర్మ అధిక శ్రేష్టమైనది. కనుక నువ్వు నీ విద్యుక్తమైన కర్మను నిష్కామంగా ఆచరించు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. పరమాత్మ ప్రీతి కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం చేసే కర్మ వల్ల మానవుడు బంధానికి లోనవుతున్నాడు. కనుక ఓ అర్జున, నువ్వు ముందుగా ఫలాసక్తిని పరిత్యజించి ఏ కర్మ చేసినా పరమాత్మ ప్రీతి కోసమే చెయ్యి. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు మానవులను యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు. ఆ రెంటిని సృష్టి చేశాక ఆయన మానవులతో, ఓ మానవులారా, ఈ యజ్ఞాలను మీరు ఉపయోగించుకుని మీ మానవ జాతిని, మీ జీవితాలను కూడా వృద్ధి చేసుకోండి. ఈ యజ్ఞాలు మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కామధేనువులాగా తీరుస్తాయి అని పలికాడు. ఇక్కడ యజ్ఞము అంటే విద్యుక్త కర్మ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అర్జున, బ్రహ్మదేవుడు మానవులకు దేవతలకు కలిపి ఇంకా ఇలా బోధించాడు. ఓ మానవులారా, మీరు విహిత కర్మాచరణ బాగా చేయండి. దానివల్ల దేవతలకు పుష్టి కలుగుతుంది. వారు మీకు మరింత అభివృద్ధి కలిగిస్తారు. ఓ దేవతలారా, ఓ మానవులారా, మీరిద్దరూ ఈ రకంగా పరస్పరము ఉపకారం చేసుకుంటూ ఇద్దరూ కూడా ఇంకా ఉత్తమమైన శుభాలను పొందండి అని. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంత్యేజ్ఞ భావితాః తైర్ధత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. బ్రహ్మదేవుడు తన బోధను ఇంకా కొనసాగిస్తున్నాడు. ఓ మానవులారా, మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరిచినట్లయితే ఆ దేవతలు మీరు కోరుకున్న సుఖభోగాలకు కావలసిన పదార్థాలన్నిటినీ మీకు ప్రసాదిస్తారు. అందుకే మీకు లభించిన భోగ్య పదార్థాలను మీరు మళ్ళీ దేవతలకు నివేదించి ఆ తరువాత మీరు అనుభవించాలి. అలా దేవతలకు నివేదించకుండా అనుభవించేవాడు దొంగే అవుతాడు స్మా అని చెప్పారు. ఇవండి ఈరోజు శ్లోకాలకు అర్థాలు. మరిన్ని శ్లోకాలు అర్థాలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.